బడ్జెట్లో రైతులతో పాటు దిగువ మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కేంద్రం కీలక ప్రతిపాదనలు చేసింది. ఆదాయ పన్ను ఆదాయం భారీగా పెరిగిందని థాంక్స్ చెప్పిన ఆర్థిక మంత్రి ప్రత్యేకంగా 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వర్గాలకు వరం ప్రకటించారు. అయితే పన్ను స్లాబ్ల పరంగా ఉద్యోగ వర్గాలు కోరుకున్న మార్పులేం చేయలేదు. కేంద్ర బడ్జెట్లో చిన్న ఉద్యోగులకు భారీ వరం ప్రకటించింది కేంద్రం. ఏడాదికి 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు అసలు పన్ను చెల్లించే అవసరం లేకుండా భారీ రిబేట్ ప్రకటించింది. గతంలో 5 లక్షల వరకు ఆదాయ స్లాబ్ కు 5% పన్ను ఉండగా ఆ లోపు ఆదాయం ఉన్నవారికి మాత్రం 2500 వరకు ప్రత్యేక రిబేట్ ఇచ్చేవారు. ఆదాయం 5 లక్షలు దాటిన వారికి ఈ రిబేట్ వర్తించదు. ఇప్పుడు 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి పూర్తి రిబేట్ ఇవ్వడం ద్వారా అసలు పన్ను భారం లేకుండా చేశారు. సెక్షన్ 80C కింద పీఎఫ్, డిపాజిట్లు, పెట్టుబడులు లాంటి పొదుపు ప్రయోజనాలను ఉపయోగించుకుంటే 6.5 లక్షల ఆదాయం వరకు ఉన్న వాళ్లకు పన్ను భారం ఉండదన్నారు మంత్రి. మంత్రి ప్రకటనతో 5% స్లాబ్ ఎత్తేశారన్న అభిప్రాయం వచ్చింది. బడ్జెట్ వివరాలు వచ్చాక ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టమైంది. దీంతో 5 లక్షల పరిమితి దాటిన వారు గతంలో లాగే పూర్తి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. 5 లక్షల లోపు ఆదాయానికి 5%, ఆపై ఆదాయానికి 20% పన్ను కట్టాలి. Individual taxpayers having taxable annual income up to rupees 5 lakhs will get full tax rebate. Even persons having gross income up to rupees 6.5 lakhs may not be required to pay any income tax. ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ గా ఇస్తున్న 40,000 పరిమితిని ఇకపై 50,000కు పెంచుతున్నట్టు మంత్రి ప్రకటించారు. దీంతో 3 కోట్ల మందికి పైగా ప్రయోజనం కలుగుతుంది అన్నారు. కొత్తగా ఇప్పటి వరకు ఒక ఇంటి అద్దెను పన్ను మినహాయింపు కోసం తీసుకుంటే ఇకపై 2 ఇండ్ల అద్దెను క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు మంత్రి. అయితే దీన్ని ఎలా అమలు చేయబోతున్నారన్నది స్పష్టత లేదు. ఇక బ్యాంక్, పోస్టాఫీసుల్లో డిపాజిట్ల వడ్డీపై పన్ను పరిమితిని 10,000 నుంచి 40,000కు పెంచుతున్నట్టు మంత్రి చెప్పారు. అయితే ఇది పరిమితి పెంపు కాదని, టీడీఎస్ మినహాయింపు నుంచి వెసులుబాటు మాత్రమే అని తెలుస్తోంది. అంటే 40,000 వరకు ఉన్న వడ్డీపై నేరుగా పన్ను కట్ చేయకుండా చేసిన చిన్న మార్పు అంటున్నారు ఆర్థిక నిపుణులు. పన్ను చెల్లింపులో మాత్రం ఏ మార్పు ఉండదంటున్నారు. అలాగే ఇంటి అద్దె పరిమితిని 1,80,000 నుంచి 2,40,000కు పెంచారు.